ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, నీ సన్నిధిలో చేరి ఉన్నాము. మమ్మల్ని అంగీకరించు, నీ రాజ్యము కొరకు సిద్ధపరచు. దాని కొరకు కావలసిన సమస్త నీ జ్ఞానమును, మారు మనస్సును మాకు సమృద్ధిగా కలుగునట్లుగా నీవు కృప చూపమని, దుష్టుని ఆలోచన నుండి మమ్మల్ని విడిపించి సత్యమైనది ఏదో గ్రహించే హృదయమును మాకు కలుగ చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రము సంతోషమీయని ఎడలా, శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రము సంతోషమీయని ఎడలా, బహుకాలము క్రితమే నేను నశించియుందునయ్యా. బహుకాలము క్రితమే నేను నశించియుందునయ్యా. నీ ఆజ్ఞలను బట్టి ఆనందింతును, నీ ఆజ్ఞలను బట్టి ప్రభు. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది.
కలిగించుచున్నది. నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వాక్యం చదువుకుందాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఈ వాక్యం మనందరికీ తెలిసింది, కంఠస్థం చేసిందే. అయినా అవసరాన్ని బట్టి దీన్ని మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాల్సి వచ్చింది. శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు అని ఇక్కడ వ్రాయబడింది. శరీరానుసారులు ఆత్మానుసారులు అని ఈ విభజించి దీన్ని చాలా చెదరగొట్టినట్టుగా ఈ లేఖనాన్ని రాశారు. మరి రోమీయులకు అపోస్తలుడైన పౌలు తెలియచేయవలసినటువంటి ఆత్మ నియమాన్ని ఈ వాక్యములో అతను పొందుపరిచి ఉంచాడు. శరీరానుసారులు, అనుసారులు అంటే శరీరమును అనుసరించేవారు. మనకి అర్థం తెలిసిపోతే ఇంక అంతా వచ్చినట్టే. అనుసరించడం అంటే అనుసరించడము అంటే అనువుగా మలుచుకోవడం. ఇది అనుసరించడం అనేది వెంటనే జరిగే ప్రక్రియ కాదు. కొంతకాలము దానితో మనం ఏం చేయాలి, దాన్ని అభ్యాసం చేయాలి. అలాగా అనుసరించేలాగా మలుచుకోవాలి మనమే సాధన చేత. అలాగా ఈ అనుసరించడం అనేది తనను తాను వాడే చేయవలసింది, కానీ ఇంకొకటి చెప్తే అనుసరించడం అనేది అభ్యాసం అవ్వదు. అంటే దానికి ఉన్న రూల్స్ అన్నమాట. ఇది ఏమో మరి ఇంగ్లీష్ నాకు రాదు, కానీ ఇంగ్లీష్ భాషలో ఈ పదాలు ఎలా రాశారో ఏంటో నాకు కొన్ని అనుమానం వచ్చిన దగ్గర చూస్తే సరిపోతున్నాయి. ఏది కూడా వంకరగా ఏం లేదు, తెలుగుకి వంకరగా ఏం లేదు. కాకపోతే భాషాపరంగా మనకు తెలిసిన పదాలని మనం లక్ష్య పెట్టలేము కొన్ని. ఈ అనుసరించడము అంటే అది ఒకని చేత బలవంతంగా రుద్దబడేది కాదు. ఒకడు చెప్తే అనుసరించడం అనేది రాదు, నటన వస్తుంది. ఒకని వలన చెప్పబడిన ఈ అనుసరణ అనేది నటన అవుతుంది. ఆ వ్యక్తి పరోక్షంగా ఆ వ్యక్తి దగ్గర మనం లేనప్పుడు ఇది మళ్ళీ సహజంగా మారిపోతుంటుంది. కానీ ఈ అనుసరించడం అనేది అనుకున్న దానికి అనుకూలముగా, అంటే ఏదైతే మనం ఫిక్స్ అవ్వాలో, ఏదైతే నిర్ణయించుకున్నామో దానికి అనుకూలముగా పూర్తిగా తనను తానే మలచుకోవాలి. అనుసరించడం అనేది వేరొకని బలం వలన ఏది కాదు. అదొక్కటి తెలుసుకుంటే సరిపోతుంది. అనుసరణ అనేది వేరొకని వలన మనకు రుద్దబడేది మాత్రం కాదు. ఏ వ్యక్తికి ఆ వ్యక్తియే తను ఎలాగ బ్రతకాలనుకుంటున్నాడో దానినే ఇచ్ఛాపూర్వకముగా ఇష్టపూర్వకముగా చేస్తేనే అనుసరించడం అనే లక్షణం వస్తుంది. అంటే ఈ అర్థాలు మనం తెలుసుకుంటే ఈ వాక్యము దేని కొరకు వ్రాయబడిందో మనకు తెలిసిపోతుంది. శరీరానుసారము, శరీరము అనగానే శరీరానికి ఉన్నటువంటి గుణాలేంటి? శరీరానుసారులు అంటే శరీరమును అనుసరించడానికి
ఆసక్తి కలిగిన వారు శరీరానుసారులు. ఆ శరీరానుసారులు, శరీరం మీద ఆసక్తి అంటే శరీరానికి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలని అభిలషించేవాడు శరీరానుసారుడు. శరీరానికి ఏ లక్షణాలు ఉన్నాయి అది తెలియద్దా? గలతీయులకి రాసిన పత్రిక ఉంది కదా, అక్కడ ఒక పట్టిక ఉంది. ఏమని? శరీర కార్యములు అంటే శరీరము ఏమి చెయ్యడానికి ఇష్టపడుతుందో. కార్యము అంటే నిర్వహించేది, ఒక పనిని పూర్తి చేయడానికి తహతహలాడేది, ఆతృతపడేది అని శరీర కార్యము. అవేంటి? అవి స్పష్టమై ఉన్నవి. అవి ఏ వ్యక్తి చూసుకున్నా వానిలో ఇవి ఖచ్చితంగా కనబడతాయి. అక్కడ రాసింది కదా, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఎవరికి కూడా అక్కడక్కడ కనబడుతుంది, అప్పుడప్పుడు వచ్చిపోతుంది అనడానికి ఏం లేదు. ఆ లక్షణాలు ఆ పట్టికలో ఉన్నవన్నీ ప్రతి వ్యక్తిలోనూ ఉన్నాయి. ఎందుకని? ప్రతి వ్యక్తికి శరీరం ఉంది కనుక ఆ కార్యాలు నెరవేర్చడానికి శరీరం ఎప్పుడూ ఆశపడుతూనే ఉంటుంది. దాన్ని లేదు అంటే సమస్యే, అది పచ్చి అబద్ధం. అది అక్కడ రాయించిన వాడు కూడా దేవుడు గనక అది కాదు అన్నవాడు దేవుణ్ణి అబద్ధికుణ్ణి చేసిన వాడే కనుక అవన్నీ ఒకసారి ఎవరైనా ఇక చదివేయండి. అది శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి అంటే ఇంకా అవి ముగింపబడలేదు అని అర్థం, ఇంకా ఉన్నాయని. కానీ ప్రధానమైనవన్నీ అక్కడ వ్రాయబడ్డాయి. ఇవి శరీరము చేయడానికి అభిలషించే ఏంటవి? కార్యములు. కార్యములు అంటే క్రియలు, పనులు. శరీరానుసారులు అంటే ఎవరు? ఈ క్రియలను అనుసరించేవారు. ఎవరు వాళ్ళు అంటే శరీరం ఉన్న వారందరూ అని గుర్తుపెట్టుకోండి. ఇది చదివినప్పుడు ఏం చేస్తామంటే మనకి ఇది లేదు ఇది లేదని కొట్టుపారేస్తుంటాం. అలా కాదు, ఇవి శరీర కార్యాలు. శరీరం ఉన్న వారందరికీ ఈ కార్యాలు ఉంటాయి. శరీరానుసారులు అంటే శరీరము కలిగిన వారందరూ ఈ కార్యాలను చేయడానికి ఆశ చూపుతూ ఉంటారు. దాని కొరకు ఈ శరీరం ఇష్టపడుతూ ఉంటుంది. లేఖనంలో ఏమనుంది? శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు. అది మనస్సుంతురు కాదు, మనస్సును ఉంతురు అంటే అలా ఉంచుతారు. దాని మీద మనస్సుని అలా లగ్నం చేసి ఉంచుతారు అని అర్థం. మనస్సును ఉంతురు అని. ఏంటి మనసు? ఇదేంటి ఉంటుంది? శరీర విషయములు. రాత్రే మనం చెప్పుకున్నాం విషయాలు అంటే ఏంటో. విషయాలు అనేవి అసలు దానికి సరి అయిన అర్థం ఏంటంటే, ఎవని చేత నిత్యము నెయ్యది పరిచయము చేయబడునో అది విషయం. దాని అర్థం అంటే గ్రాంధికంగా నేను చెప్పింది. ఎవనికి ఎయ్యది అంటే ఏ విషయం నిత్యము పరిచయం చేయబడుతూ ఉంటుంది దానిని విషయం అంటాం. ఇక్కడ ఈ విషయం ఏంటి? శరీర విషయం. ఇక్కడ శరీర విషయాలన్నీ కూడా దేనికి ఉంటాయి? ఇంద్రియాలకు. రాత్రి మనం చెప్పుకున్నాం, ఇంద్రియాలలో ఈ విషయాలు నిరంతరం చరిస్తూ ఉంటాయి. ఒకవేళ ఏదన్నా ఇంద్రియం మర్చిపోయినా ఈ విషయం దానికి గుర్తు చేస్తుంది. ఆ తెల్లవారుజామునన్నా జ్ఞాపకానికి తెస్తుంది, ఆ సమయం చూసన్నా గుర్తుకు తెస్తుంది. అది విషయం. అది ఊరుకోదు, అది నిద్రపోదు, అది నిరంతరం పరిచయం చేస్తూ ఉంటుందన్నమాట దాని లక్షణాన్ని. ఇక్కడ ఇంద్రియం ఎవరు అంటే శరీరమే ఇంద్రియం. శరీర విషయము అంటే ఈ శరీరానికి ఉన్న ఈ లక్షణాలు నిత్యము శరీరానికి పరిచయం చేస్తూ ఉంటాయి. శరీరాన్ని నిద్రపోనివ్వవు. అవి ఎలాగైనా రాత్రి మనం చెప్పుకున్నాం సుప్తావస్థ అని, కాలం. అలాగా ఏదో ఒకలాగా విషయము ఈ దేహాన్ని లాగా మేల్కొల్పుతూ రెచ్చగొడుతూ ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ ఈ దేవుని ఆత్మ రాయించిన లేఖనాలు కదా ఇవి.
అందులో అర్థమంతా శరీరానుసారులు అంటే శరీరం ఉన్నవారు, శరీరమును అనుసరించేవారు శరీర విషయముల మీదే మనస్సును ఉంచుతారు. అది ఉంచొద్దు అని కాదు, ఏమీ లేదు. అక్కడ ఏముంది, ఒక విషయాన్ని చెప్తున్నాడు. శరీరం ఉన్నవారు శరీర విషయముల మీద మనస్సును ఉంచుతారు, అంతే. రెండవది ఆత్మానుసారులు, ఆత్మను అనుసరించేవాళ్ళు. ఆత్మను అనుసరించే వాళ్ళు ఏం చేస్తారు, ఆత్మ విషయముల మీదే మనస్సును ఉంచుతారు, అంతే. ఇక్కడ చెప్పింది ఏంటంటే ఒక స్టేట్మెంట్, ఇది జరిగేది అని. ఇక్కడ మనం ఒక విషయం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. శరీరము అనేది ఎవరు, ఆత్మ అనేది ఎవరు, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. దృశ్య రూపంగా కనిపించేది భౌతిక రూపం శరీరం, అంతరంగ రూపం ఆత్మ. ఈ శరీరానికి ఎలాగైతే అవయవాలు ఉన్నాయో, ఆత్మ అంటే ఆత్మదర్శనం అనే ఒక విమర్శ ఉంది. అందులో వాళ్ళు ఏమంటారంటే ఆత్మకు కూడా సాధనాలు ఉంటాయి. ఆత్మకున్న శరీరానికి ఉన్నటువంటి సాధనాలు, ఏదన్నా శరీర కార్యాలు చేయాలి అంటే సాధనాలు కళ్ళు, ముక్కు, చెవి, చేతులు, కాళ్ళు ఎలాగో ఆత్మకు కూడా క్రియలు జరిగించే సాధనాలు కొన్ని ఉంటాయి. దాన్ని అంతఃకరణ చతుష్టయం అంటాం. అంత లోపల ఉండే 4 లక్షణాలు, అవి ఆత్మకు అవయవాలు అని చెప్తారు. ఇది తత్వమే కానీ ఆ పదాలన్నీ ఇందులో ఉన్నాయి, కానీ సమకూర్చి మాత్రం బైబిల్లో ఎక్కడా చెప్పబడలేదు. అవేంటి అంటే మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారం అని 4 అంతఃకరణ శక్తులు ఉంటాయి. అవి ఆత్మకు అవయవాలు. శరీరానికి ఎలాగైతే కార్యం చేయడానికి సాధనాలు ఉన్నాయో ఆత్మకు కూడా ఈ 4 సాధనాలు ఉంటాయి అని దానిని గూర్చి రీసెర్చ్ చేసిన వాళ్ళు వ్రాసిన సంగతి. ఇప్పుడు మనం ఏంటి అంటే శరీరమును అనుసరించేవారు వేటిని బట్టి అనుసరిస్తారు, వాటి అవయవముల అపేక్షను నెరవేర్చడానికి మనస్సును సిద్ధం చేసుకుంటే శరీర కార్యాలు చేస్తాం. అలాగే ఆత్మకార్యాలు చేయవలసిన వారు ఆత్మ సంబంధమైన సంగతుల వివరములను అపేక్షించడం వలన ఆ కార్యాలు మనం చేయగలుగుతాం. ఇందులో విషయం ఏంటి అంటే ఇంద్రియాలు 2 ఉన్నాయి. ఇప్పుడు శరీరం ఒక ఇంద్రియము, ఆత్మ ఒక ఇంద్రియము, దీనికి ఒక విషయము, దానికి ఒక విషయము ఉన్నాయి. ఈ విషయములు మీద మనస్సు అంటే మనస్సు అనేది 2లో ఉంది. ఇంట్లో ఉంది. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు అని ఉంది. ఆత్మానుసారులు ఆత్మ విషయము మీద మనస్సు అని ఉంది. మనస్సు 2లోనూ ఉంది. ఉందా? శరీరము వేరు, ఆత్మ వేరు, దాని విషయాలు వేరు, దీని విషయాలు వేరు. కానీ మనస్సు అనే దగ్గరకు వచ్చేసరికెల్లా ఎన్నున్నాయి? మనస్సు ఒక్కటే. ఇంతకీ ఈ మనస్సు గురించి చెప్పుకోవాలి అంటే అది ఏ మనిషి ఏ పండితుడు చెప్పలేడు. ఎందుకంటే మనస్సును గురించి చాలామంది వారి వారి స్థాయిని బట్టి నిర్వచించారు. అది బౌద్ధులలో మనస్సు గురించి ఒక రకంగా చెప్పారు. ఈ మనస్సు గురించి జైనులు, హిందూ ధర్మంలో పాణిని వంటి వారు, తర్వాత ఏం చెప్పాలి, వ్యాసుడు, ఇలాంటి వారందరూ ఏం చేశారంటే మనస్సును గూర్చి చాలా ఉద్గ్రంథాలు రాశారు. వాటన్నిటినీ కలిపేస్తే అందులో కొన్ని ముఖ్యమైన తీసుకుంటే మనస్సు అంటే ఈజ్ ఈక్వల్ టు ఆలోచనలు. అన్నీ అంటే ఆ వివరాలన్నీ చెప్పుకుంటే కథలలాగా ఉంటుంది. మనస్సు అంటే ఆలోచనల మూట అంతే. ఈ మనస్సు అనేది ఏంటంటే
మనస్సుకు భౌతిక రూపం మెదడు. ఇప్పుడు రాత్రి చెప్పుకున్నాం కదా, గుండె అనేది భౌతిక రూపం, హృదయం అనేది అలాగా ఈ మనస్సు అనేది ఆలోచనలు, ఈ మనస్సుకు భౌతిక రూపం మెదడు. కానీ మెదడు చెప్పినట్టు కూడా మనసు వినదు. అంటే ఉదాహరణలు చెప్పాలంటే కథలు చెప్పాలి, అంటే వాళ్ళు రాసిన పురాణ గాథలు చెప్పాలి. ఈ మనస్సుకున్నటువంటి లక్షణం ఏంటి అంటే, దీన్ని అసలు ఏమిటంటే సూక్ష్మదేహం అంటాం. శరీరానుసారమైన మనస్సు అంటే శరీరాన్ని ప్రేరేపించే శక్తి కలిగింది. ఇది ఎక్కడుంది అంటే కనిపించదు. దీనికి భౌతిక రూపంగా చూస్తే ఇది మెదడు ఆలోచిస్తుంది అనుకుంటాం మనం. కానీ ఈ మనస్సు అనేది ఏం చేస్తుంది అంటే, మనస్సు అనేది ఒక సూక్ష్మదేహం అంటారు దాన్ని. భౌతిక శరీరం ఎలాగుందో దీనిని ప్రేరేపించే మనస్సు ఒక సూక్ష్మ శరీరం అంటాం దాన్ని. ఈ మనస్సు దొంగ కూడా. ఎలా దొంగ అంటే, నాకు నా జేబులో ఒక చాక్లెట్ ఉంది, తినాలి అనిపించింది, తినాలి అని మనసు చెప్తుంటుంది, ప్రేరేపిస్తుంది. తిందామని తీసి ఇలా చాక్లెట్ తీసేసరికల్లా అనియా అని ఒకటి వచ్చాడు అనుకోండి. అప్పటి వరకు ఆశపడి నన్ను ఇలాగా తిను అని నన్ను ముందుకు తోసిన ఈ మనస్సు వెంటనే చాక్లెట్ జేబులో పెట్టేసి తినం ఇంకా అంటే ఏమైంది ఇది? ఏమైంది ఇది? ఇది డబ్బుల గురించి మాట్లాడుతున్నాం అనుకో, ఇంట్లో ఎవరైనా ఒకళ్ళు వచ్చారనుకో అని ఏమవుతుంది, మనసు అవతల వాళ్ళని కూడా నొక్కు పెట్టేస్తుంది, వీడిని అనిచేస్తుంది. మరి ఇంత ప్రేరేపించి ఇంత ఆలోచనలు అందించి మనిషిని ముందుకు తోసుకెళ్ళి ఈ మనసు దగ్గర ఏముంది అంటే దొంగ బుద్ధి ఉంది. అంటే దొంగ అని అంటాం కానీ నవ్వుకుందుకు బాగుంటుంది. కాకపోతే అది ప్రేరణయే కాదు, నిరోధం కూడా చేయగలదు. దీనిని పండితులు ఏమన్నారంటే, ఎవడైనా చూస్తే మనసు దాక్కుంటుంది, ఎవడో చూడకపోతే రెచ్చిపోతుంది. అంటే మనసుకు ఒక నిర్వచనం చెప్తాను. ఇక్కడ మనకి మనస్సు అనేది ప్రధాన అంశం కనుక మనం దాని గురించి చెప్పుకుంటున్నాం. మనం ఏమనుకుంటాం, ఆ మనసుని మంచి టైంకి నేను అలాగా కంట్రోల్ అయిపోయాను కాబట్టి సరిపోయింది, లేకపోతే అమ్మో అని అనుకుంటాం. కానీ అది నీ పని కాదు, అది నిన్నే అది లోబరుచుకుంది. తినాలి అనే ఆశ నీ దగ్గర ఉన్నా తినకుండా నిన్ను ఆపింది, అది నిరోధించింది. మాట్లాడుకుంటున్న దాన్ని వద్దు మాట్లాడుకో ఆగు అని ఆపింది నీ మనస్సు. అదే బలమైనది. సూక్ష్మదేహమే స్థూల దేహాన్ని అదుపు చేస్తుంది. ఇంకా కొంతమంది ఏమన్నారంటే, మనసు గుర్రం లాంటిది. గుర్రానికి అపేక్ష కలిగితే, ఆనందం కలిగితే పరిగెడుతుంది, నెమలికి ఆనందం వస్తే నాట్యం చేస్తుంది. ఇలా కొన్ని జంతు లక్షణాలు ఉన్నాయి. ఆ గుర్రం లాంటి మనసు అది, దానికి కళ్ళెమే మనస్సు అని. ఈ కళ్ళెం ఏం చేస్తుంది, అంత ఉత్సాహంగా పరిగెత్తే నైజం కలిగి ఉన్న గుర్రాన్ని కూడా కుడి పక్కకో ఎడం పక్కకో తిప్పడం కానీ, వేగాన్ని అదుపు చేయడం కానీ, వేగాన్ని పెంచడానికి కానీ, మాట్లాడకుండా కూర్చోబెట్టేలాగా చేసే లక్షణం ఈ మనస్సుకుంటుంది అని ఒక వైతాళికుడు చెప్పింది. మరొకరు ఏమన్నారంటే, అది 10,000 మంది కోతుల చంచలత్వంతో సమానమైన చంచలత్వం కలిగింది అని కొన్ని గ్రంథాలలో రాశారు. మనస్సు అనేది అది ఒక నిర్వికారమైన వికారము అని కొంతమంది, ఆకారము లేని వికారము అది, దానిని ఎవరు అదుపు చేయలేరు అని. దార్శనికులు ఏం చేశారంటే, ముక్తికి మూలం మనస్సే అని, అంటే ఇవన్నీ చదివి అందరూ కూర్చొని తర్జన భర్జన చేస్తే ఒకడు ముక్తుడు అవడానికంటే ఈ శరీరలోకంలో నుంచి ముక్తుడు అంటే విడిపింపబడి కట్టిన కట్లు ఓపెన్ అయిపోతే వాడు ముముక్తుడు అంటే స్వర్గానికి వెళ్ళడానికి శక్తిమంతుడు అవుతాడు. వీడు వెళ్లకుండా చేసేది ఎవరు అంటే కంటికి కనిపించని ఆ మనస్సే అని తెలుసుకున్నారు.
ఇప్పుడు ఆ మనస్సును నిరోధించాలి, లోబరుచుకోవాలంటే ఏం చెయ్యాలి అనేది వాళ్ళ పీఠాలలో కూర్చొని వాళ్ళు ఆలోచించారు. అందరూ విడిపోతారు, 3 ఏళ్ళు 6 ఏళ్ళు దూరంగా వెళ్ళిపోయి మళ్ళా సమాచారం సేకరించుకొని మళ్ళీ వీళ్ళందరూ ఒక సత్రంలో కూర్చొని మళ్ళా చర్చించుకొని రాసిన గ్రంథాలు ఇవి. వాళ్ళు ఏమన్నారంటే మనస్సును అదుపు చేయడానికి ఇంద్రియ నిగ్రహం కావాలి. ఇంద్రియాలు గుణాల చేత పరిపాలింపబడుతూ ఉంటాయి. నాకు ఫోన్ ఉదాహరణకి ఇప్పుడు వచ్చింది మనకి, ఇది సెల్ ఫోన్. ఈ ఫోన్ చూడండి, ఇంట్లో 2 అన్నదమ్ములు అక్క తమ్ముడు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరూ ఇంతకుముందు అయితే పూర్వకాలం ఏం చేయండి, అన్నీ అదని ఇదని గిచ్చుకొని తన్నుకొని ఉండేవారు. ఇప్పుడు ఎవడు ఫోన్ ఆడు కూర్చొని ఈడు వీపిటి తిరిగిపోయి ఉంటుంది, ఆ పిల్ల వీపటి తిరిగిపోయి ఉంటుంది. ఎవరు ఫోన్ వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. అవునా? కనబడుతుందా మనకి ఎక్కడైనా? అది ఎవరో ఒక మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో ఒక పాస్టర్ గారు మంచి వాక్యం చెప్పారు. బిఎస్ఎన్ఎల్ కనెక్టింగ్ ఇండియా అంటాడు, అది నాట్ కనెక్టింగ్, ఇట్ ఈస్ డిస్కనెక్టింగ్ ఇండియా అని. అంటే ప్రజలనే డిస్కనెక్ట్ చేసేస్తుంది. ఏ ఇద్దరూ మాట్లాడుకోరు. ఎక్కడైనా ప్రయాణం చేయండి, ఎక్కడ కూర్చున్నా సరే ఎవడు ఫోన్లో ఆడే కూర్చుంటాడు. బస్సు వచ్చిందో పోయిందో కూడా ఎవరికి తెలియదు కాంప్లెక్స్లో. ఇలాగా ఒక మనస్సు ఏం చేస్తుందంటే మనల్ని ఒక దాని మీద ఫిక్స్ చేస్తుంది. ఇంకా దాని నుంచి మనం తప్పింది. వీళ్ళంతా తర్జన భర్జనలు చేసుకొని మనస్సుకు ఇంద్రియాలే కారణం. ఈ ఫోన్ చూడు అని కన్ను ఇంద్రియం ప్రేరేపిస్తుంది. ఇటు జేబులో ఫోన్, ఇప్పుడెందుకు బస్సు వచ్చి టైం అయింది కదా అనుకోడు, అది తీసి పాలిస్తుంది. అంటే ఆ లక్షణం వీడిని ప్రేరేపించడం వలన వీడి మనసు దానికి లొంగిపోతుంది. కనుక ఇంద్రియాలు ప్రేరణకు లోనయ్యే అవయవాలే కారణం. కనుక ఇంద్రియ బంధనం అని పద్మాసనం, ముద్రాసనం అని ఉన్నాయి యోగాలో. అని ఇంద్రియాలను బంధించేస్తే, కళ్ళు మూసేస్తే లోకాన్ని చూడం, శ్వాసను బంధిస్తే వాసనలు మూర్కొనలేము, చెవులను బంధిస్తే వినికిడి వలన వచ్చేది ఏది వార్త రాదు, చేతుల్ని బంధిస్తే ఏ చేష్టలు చేయలేము, కాళ్ళను బంధించేస్తే ఎక్కడికి వెళ్ళలేము. ఇంద్రియ బంధనం మనస్సు నిరోధానికి మూల సూత్రం అని ఒక సిద్ధాంతాన్ని తెచ్చారు. రెండోది యోగా అంటే ఏంటి? ఇది కూడా మనస్సును సాధు చేయడానికి. శ్వాసబంధనం ఒకటి, ఇలాంటివన్నీ ఉన్నాయి. 12 అంగుళాలు ఉంటుంది మన శ్వాస, దాన్ని 7 అంగుళాలు కుదిస్తే ఆత్మజ్ఞానం వస్తుంది అనేది ఆ పద్ధతి. ఇందులో మనస్సును నిరోధించడానికే ఈ ఓం శాంతి గ్రూపు వీళ్ళందరూ చేసే సాధనలు అవే. ఏంటి? మనస్సును అదుపు చేయడానికి. కొంతమంది పెద్దలు ఏం చేశారంటే అసలు ఇవేవీ కాదు, సాత్విక ఆహారం మనోనిగ్రహానికి మూలం అన్నారు. సాత్విక ఆహారము అంటే, సాత్వికము అంటే చచ్చినట్టుగా, లోబడిపోయినట్టుగా, లొంగిపోయినట్టుగా, కొడతానంటే కొట్టు అన్నట్టుగా, అలాగా సత్ప్రవర్తన, మంచి మనస్సు వస్తుంది. దేని వలన అంటే ఆహారం, మనం లోపలికి తీసుకునే ఆహార లక్షణమే మనకు లక్షణం అవుతుంది అని వాళ్ళు భావించారు. అందుకని ఏం చేశారు? దుంపలు, ఆకులు, కందమూలాలు అంటాం కదా, మూలము అంటే దుంప, అలాంటివన్నీ తినడం వలన మనసును చంపేయచ్చు అని కొంతమంది, మాంసం తినకూడదని, ఈ వారం ఇది తినకూడదని, ఇంకా అక్కడ నుంచి బోల్డ్ శాఖలు వస్తాయి. అసలు విషయం అంటూ ఒకటి ఏర్పడితే దానికి బోల్డ్ రకాల ఆలోచనలు వస్తాయి. ఆ విధంగా మనస్సును గూర్చి అనేక అభిప్రాయాలు ఉన్నాయి. అయితే మన దేవుని సమాచారం ఏంటి అంటే, మనస్సు అనేది ఆలోచనలే కాబట్టి ఆలోచన మారితే మనస్సు మారుతుంది. అంతే కదా? మన లైన్లోకి వద్దాం ఇప్పుడు. మనస్సు అనేది ఆలోచనలన్నీ కలిస్తే అదే మనస్సు. శరీర విషయంలో నీ మనస్సు ఏంటి అంటే, ఇప్పుడు మనం చదివిన గలతీయుల్లో చదివిన దాంట్లో మత్సరము, లోభము ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈ లక్షణాలు మన దగ్గర అభిచారం అని ఒకటి ఉంటుంది. అభిచారం అంటే ఏంటంటే ఒకరిని కొట్టన్నా లోపరుచుకోవడం,
అది అభిచారం. చెప్తాం వినం ఉంటాం కదా. ఏంటి 3 సూత్రాలు ఉంటాయి. ఏంటవి? సామ దాన భేద దండోపాయం. ఆఖరి ఆ వాడు అది అభిచారం అంటే. అలా చేయదో అలా లోపరుచుకుందాం అనిపిస్తుంది. ఈ మనస్సును దేవుడు ఎరిగినవాడు గనక ఏం చేశాడు అంటే, మారు మనస్సును నేను మీకు అనుగ్రహిస్తాను. మనస్సు ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నదో మనందరికీ తెలుసు. వద్దన్నా అస్సలు ఈ మనస్సు మన మాట వినదు. మనసు ఏవేవో ఆశలను ఏం చేస్తుంది? రేపుతూ ఉంటుంది. మనకు తెలియదు. మనం పడుకునే ఉంటాం, కూర్చొని రోజుకి ఎన్ని కోట్లో కానీ ఆలోచనలు ఆలోచిస్తట మనసు. నాకు ఆ అంకి గుర్తులేదు. నిద్రపోతున్నా మనసు సంచరిస్తుంటుంది. అంటే వాళ్ళు ఏం చేశారంటే మనస్సును అదుపు చేయడం అసాధ్యం అని వాళ్ళు నిర్ధారణకు వచ్చారు. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయిన యేసు ఒక మాట చెప్పాడు, నేను మీకు మారు మనస్సును ఇస్తాను. మనస్సును అలా వదిలేస్తే ఎవడికి అది అదుపులోనికి రాదు. నేను మీకు మారు మనస్సును అనుగ్రహింతును. అప్పటి వరకు మీరు చేసిన పాపాలకు క్షమాపణ నేను మీకు ఇస్తాను అని దేవుడు తెలియజేశాడు. ఇప్పుడు మనకు మారు మనస్సు ఏ విషయంలో అవసరం అంటే, శరీర విషయములలో మనకు మారు మనస్సు అవసరం. ఈరోజు మనకు దేవుడిచ్చిన పాఠం ఇది. మనకు మారు మనస్సు అవసరం ఏ విషయములో అంటే, శరీర విషయములలో మనస్సు ఉంచకుండా మారు మనస్సు మనకి కావాలి. ఆ మనస్సు ఒక్కటి మారిపోతే మనం ఏ పద్ధతిలో పడతాం? ఆత్మానుసారమైన మనస్సు మనకి వస్తుంది. మనం ఎల్లకాలము బ్రతకడానికి, మరణం అనేది రుచి చూడకుండా, మన 100 సంవత్సరాలు 120 సంవత్సరాల ఆయుష్ తీరిన తర్వాత ఈ లోకాన్ని విడిచి మనము నివసించడానికి వెళ్తున్న 2 లోకాలు ఏంటవి? ఒకటి నరకలోకము, ఒకటి పరలోకము. ఒకటి మరణము, రెండవది జీవము. ఈ రెండింటిలోకి వెళ్ళడానికి ఏకైక కారణం, అడ్డంకి కానీ అనుకూలత కానీ నీ మనస్సే. నా మనస్సుతో నీకు సంబంధం లేదు. నీ ఇంటివారి మనస్సుతో నీకు సంబంధం లేదు. నీ మనస్సే కారణం. గుర్తుపెట్టుకోండి. నీ మరణానికైనా నీ జీవానికైనా నీ మనస్సే కారణం. అంతే, నీ మనస్సే కారణం. ఈ లేఖనంలో 2వ భాగంలో చెప్పండి, శరీరమును అనుసరించే మనస్సు మనస్సు, శరీరమును అనుసరించే మనస్సు మరణం, ఆత్మను అనుసరించే మనస్సు జీవమును దేవునితో సమాధానమును అయి ఉన్నది. మనస్సు ఈ ఒక్క విషయమే. నీ మరణానికి నీ జీవానికి కారణము నీ మనస్సే. చెప్పండి మీ నోటితో ఆ మాట. ఏంటి నా గురించి చెప్తున్నారా? నేను నీ అన్నానని మీరు ఏం చెప్పాలి? నా మరణానికి నా జీవానికి నా మనస్సే కారణం. ఎవ్వరి ప్రమేయము దాని మీద పనిచేయదు. ఎవ్వరి ప్రమేయం పనిచేయదు. నీ మనస్సే. నా పరిస్థితులు నన్ను ఇలా చేసే అబద్ధం. చెప్పాను కదా, మనస్సు చాలా అబద్ధాలు చెప్తుంది. మనకు నచ్చినవాడు మొహం మీద ఉమ్మొస్తే ఉండరా నువ్వు మరీ ఏటి చిన్నపిల్లలాగా అంటాం. మనకిష్టం లేనివాడు ఊరవతలు కూసుకున్నా చూసావా అడు నన్ను చూసి ఉమ్మేస్తున్నాడు. అది మనస్సు. ఈ మనస్సు రాత్రి చెప్పుకున్నాం కదా, హృదయానికి ఒక ప్రతీక. మోసం, అది అబద్ధం చెప్తుంది. దాన్ని నీవు నమ్మకూడదు. ఇప్పుడు ఏంటి అంటే, శరీర క్రియలన్నిటినీ నీ దగ్గర చూసుకో. ఇవన్నీ నీ దగ్గర ఉన్నవే.
అది దాస్తుంది. నువ్వు అలా కాదు, వచ్చే నీకు కపటం ఎక్కడుంది? నువ్వు పొద్దున్న డ్యూటీకి వెళ్తావు, సాయంత్రం వస్తావు, తెచ్చుకుంటావు, ఇంట్లో పూటలు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, అదంతా వట్టిది. నీవు ఎక్కడ ఉన్నా ప్రపంచాన్ని చూసారా? ఒక ప్రశ్నకి జవాబు యక్ష ప్రశ్నలో ప్రశ్న ఉంటుంది. ఏంటంటే అన్నిటికన్నా వేగంగా ప్రయాణించేది ఏది ఈ విశ్వంలో అంటే మనస్సు. ఆడు ఏమీ కాకుండా చెప్తాడు, రాక్షసుడైనా సరే మనస్సు. ఇక్కడుండి చంద్రుడి దగ్గరికి వెళ్ళడానికి కాంతికి టైం పడుతుందేమో కానీ మన మనసుకు అసలు టైం పట్టదు, ఏం పట్టదు. అంత వేగంగా నువ్వు ఒక చిత్రాన్ని ఎవడైనా మనం అదేదో టెలిస్కోప్ ఒకటి వెళ్ళింది, అది ఎక్కడో విశ్వ అంచులకి వెళ్ళిపోయిందంట అది. అది అట అది మనం అది ఎక్కడో విశ్వ అంచుల్లో ఉందని చెప్పి మనం ఈ చిన్న బుల్లితెర మీద చూపించాడు. ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళడానికి ఎంతసేపు మనకి? అది వెళ్ళడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది, దాని దగ్గరికి మనం వెళ్ళడం ఎంతసేపు? ఒక్క క్షణంలో. అలాంటిది మనస్సు. ఆ మనస్సును చాలా జాతులు, యోగ్యులైన వారు, మేధావులు వీళ్ళు అని భూమి మీద రుజువు చేయబడిన వారు సైతం దానిని వశము చేసుకోలేకపోయారు. కానీ మన రక్షకుడైన యేసు ఒకే మాట చెప్పాడు, నీకు నేను మారు మనస్సును కలుగజేతును. కానీ విషయం ఏంటి అంటే అది నీకు కావాలని అడిగితేనే. దైవ నియమాలలో ఉన్నటువంటి ప్రధాన నియమము, నీకు ఏది కావాలో అడుగు, దానిని నేను నీకు ఇస్తాను, అంతే. అంతేగాని నీకోసం ఇంకొకటి అడిగితే రాదు. మనస్సు అనేది నీ జీవానికి, నీ మరణానికి కారణం నీ మనస్సే. ఆ మనస్సు మార్చుకోవడానికి లోకానికి తెలియదు, కానీ మనకు తెలుసు. యేసు నీ మనస్సును మారుస్తాడు నువ్వు ఇష్టపడితే. ఇప్పుడు నీవు శరీర క్రియలను అనుసరిస్తున్నావా, ఆత్మక్రియలను అనుసరిస్తున్నావా, ఎన్ని వాటిని అనుసరించగలుగుతున్నావు, ఆత్మకు సంబంధించిన సంగతులు ఎన్ని అనుసరిస్తున్నావు, నీవు ఆలోచించుకో. ఆ క్రియలు మనం చేయకపోవచ్చు, కానీ మనస్సులో ఆ ఆలోచన సరిపోతుంది కదా. నీ హృదయంలో దాని ఛాయ ఉంటే చాలు, అది చేసినట్టే అని దేవుని లేఖనం ఉంది కదా. కనుక దేవుని సంగమం, నా మనస్సే ప్రధానం. నీ మనస్సును బట్టే నీ రాత్రి మనం చదివిన వాక్యం ఏంటిది? నీ హృదయంలో ఉన్నది అక్కడ ఉంటుంది విషయం. నువ్వు శరీర క్రియలేం బయటికేం పరిచయవు, అవి చెయ్యవు. ఏ శరీర క్రియ నీ చేతితో నువ్వు చేయలేదు, నువ్వు దాన్ని ముట్టలేదు, దాని దరిదాపుల్లో లేవు. కానీ నీ హృదయములో, నీ అంతరింద్రియములలో అది ఉంటే దాని నుంచి, అదే కదా దేవుడు రాత్రి మనం చదివిన వాక్యంలో, యెహోవాను నేను అది పరీక్షిస్తాను. పరీక్షించడం అంటే కొదగొట్టి మరీ ఉందో లేదో అందులో నుంచి బయటికి తీస్తాను. మరి మన మనస్సుని మనం మార్చుకుంటే సరిపోద్ది కదా. మనస్సు అంటే ఆలోచనలే కదా. శరీర సంబంధమైన ఆలోచనల్ని ఆత్మ సంబంధమైన ఆలోచనలుగా మార్చడానికి లోకములో ఉన్న వాళ్ళకి సాధ్యం కాలేదు, కానీ మందిరంలో ఉన్న మనకు సాధ్యమే కదా. ఈ మందిరంలో మనల్ని సమకూర్చిన దేవుడు మారు మనస్సును, పాపక్షమాపణను నేను ఇస్తానన్నాడు కదా. అదే కదా మనకు వచ్చిన సువార్త. నిత్యత్వంలో ఎక్కడో దేవుని సముఖములో ఆయన మరి 24 పెద్దలతోనూ ప్రభుతోనూ ఆత్మతోనూ కూర్చున్నాడో, వారు ఎవరున్నారో లేదో, కానీ ఒక వార్త అక్కడ విడుదలైంది. ఏంటి అంటే మానవులకు ఒక్క గొప్ప రక్షణ వార్త ఒకటి ఉంది. ఏంటి అంటే మీ మనస్సును దేవుడు మార్చదలుచుకున్నాడు, అంతే. మీ మనస్సును దేవుడు మార్చదలుచుకున్నాడు అనే ఒక సువార్త, ఒక మంచి వార్త. మనం చెప్పుకున్న వార్త అంటే ఎక్కడో జరిగిన సంగతి ఇక్కడికి వస్తే అది వార్త, ఇక్కడ జరిగితే ఇది వార్త. మన దగ్గర జరిగింది మనకు వార్త కాదు. కనుక పరలోకములో దేవుడు తీసుకున్న ఆ గొప్ప నిర్ణయం
భూమి మీద నశించిపోయే ప్రజలకు ఒక మంచి వార్త. అది మారు మనస్సు. నీ మనస్సును దేవుడు మారుస్తాడు. దేని నుండి దేనికి అనేది ఇందులో స్పష్టంగా మనకి తెలుసు. శరీర క్రియల నుండి ఆత్మక్రియలకు, శరీర ఇచ్ఛల నుండి ఆత్మ ఇచ్ఛలకు, ఇంకేంటది విషయాల నుండి ఆత్మ విషయాలకు మార్పు. అది ఒక్కటే మీరు ప్రార్థన చేసుకోండి. అంతేగాని నొక్కి పట్టేవా, నువ్వు దాచేవా, ఏదన్నా ఇది నాకు కావాలి ఇది లేకపోతే ఎలాగా అని నీవు దాచేవా, నష్టపోతావు. కొన్నిసార్లు మనసు మనల్ని మభ్యపెడుతుంది. మనసు మనల్ని ఆనందింపజేస్తుంది, విచారింపజేస్తుంది, కృంగిపోయేలాగా చేస్తుంది, ఆత్మహత్య చేసుకునేలా చేస్తుంది, హత్య చేసేలాగా కూడా చేస్తుంది. మనసును ఎవరు కూడా నిర్వచించలేకపోయారు. కానీ మన ప్రభువు మాత్రం ఒక మాటే, నరులు శరీర ఇచ్ఛలను మీరకుండా అలాగ అందులోనే బంధింపబడ్డానికి నా దగ్గరకు రాకుండా అడ్డగించేది ఈ మనస్సే. కనుక నా ప్రజల మనస్సును నేను మార్చాలి. ప్రజల మనస్సు మార్చడం అనేది ఆయన తలంచుకుంటే అయింది కాదు. ఆయన కూడా అలాంటి శరీరము ధరించి భూమి మీదకి వచ్చి వాటి యొక్క తాకిడి, ఒత్తిడి, వాటి రుచి, వాటి బలము అవన్నీ గ్రహించి నా మరణమే, పరిశుద్ధునిగా నేను జీవించి మరణిస్తే తప్ప ఈ మనస్సు అనేది నా వశము కాదు అని ప్రభు అన్నిటినీ ఓర్చి మరణించి ఆ శక్తిని పొంది మనకు దాన్ని ఇచ్చాడు. కనుక మారు మనస్సు అనేది మన ఆశీర్వాదం, మన దేవుడు మనకిచ్చిన వరం. దేని నుండి దేనికి మారు మనస్సు అంటే శరీర విషయముల మీద నుండి ఆత్మ విషయముల మీదకి మన మనస్సును మనము మరల్చుకోవడానికి ఇష్టపడితే ఆ మారు మనసు మనకు వస్తుంది. ఇది ఆఖరి లైన్. అదే నిన్ను జీవానికైనా తీసుకెళ్తుంది, నిన్ను మరణానికైనా తీసుకొని పోతుంది. ఇప్పుడు మీ ఇష్టం. అది దేవుడు మోషే కాలం నుండి చెప్తూనే ఉన్నాడు. ఏమని? ఇదిగో మరణ మార్గమును జీవ మార్గమును మీ ఎదుట ఉంచి ఉన్నాను, మీకు ఏది ఇష్టమో దానిని అనుసరించండి. ఇప్పుడు మన క్రొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు శరీర క్రియలు, కార్యములు అని ఒక వరుస ఉన్నాయి, ఆత్మ ఫలము అని ఒకటి ఉంది. శరీర క్రియలలో ఒకటి పోతే ఆత్మలో ఒక ఫలం వస్తుంది, ఒక పండు వస్తుంది మనకు. శరీర క్రియలన్నీ పోతే ఆత్మ ఫలం మన దగ్గర ఉన్నట్టు. మన ఆత్మ సంబంధమైన మనస్సు ఎలాగుందో చూసుకుంటే శరీర క్రియలు ఇంకా ఎన్ని ఉన్నాయో మనకు తెలిసిపోతాయి. దాన్ని చూసినా ఇది తెలుస్తుంది, ఇది చూసినా ఆ లోపం మనకి తెలిసిపోతుంది. కాబట్టి మన జీవితంలో ఏకైక పట్టికలు రెండే రెండు, శరీర విషయాలు, ఆత్మ విషయాలు. అవి శరీర కార్యములు, ఆత్మఫలము. వీటిని రిప్రజెంట్ చేసేవే. ఈ రెండు పట్టికలో నీవు మధ్యన ఉండి నీ మనసును జాగ్రత్తగా మార్చుకుంటే సరిపోతుంది. ఆత్మ విషయాలు అనేటువంటి ఆ ప్రేమ, అసహనము, ఇలాంటి ఓర్పు ఉన్నాయి కదా, ఆ దయాళుత్వం, ఇవన్నీ మనకు వచ్చేసాయంటే నిశ్చింతగా నిద్రపోవచ్చు. ఇంక ఉండబుద్ధి అయితే అప్పుడు ఆత్మఫలము ఎవరికి సమకూరుతుందో వాడికప్పుడు భూమి మీద ఉండడం ఇష్టం ఉండదు. కాబట్టి ఉంది కదా బైబిల్లో, ఇట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఇక్కడ ఉండడానికి ఇదే ఒప్పుకోదు. ఇంకా పండిపోయిన ఆకు చెట్టు పట్టుకొని ఏలబడుతుందా? ఉండిపోదామని ఆకు అనుకుంటుందా? ఉండాలన్నా ఇది ఉండలేదు, ఉంచేద్దామన్నా అది ఉంచలేదు. కనుక పరిశుద్ధత అనేది మారు మనస్సే. మనసు మారినవాడు, ఆత్మ విషయముల మీదకి మనసు మరలినవాడు పరిశుద్ధుడే. అలాంటి కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కనికరమును అత్యంత కృపయు గల మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు.
యుగములకు పూర్వమును ఇప్పుడును సకల యుగములలోనూ రాజువై ఉన్న దేవుడు దయగల నా తండ్రి, నీకు స్తోత్రములు. అక్షయుడవును, అదృశ్యుడవును, అద్వితీయుడునగు నీకు మహిమ కలుగునుగాక. యుగయుగములు ఘనత కలుగునుగాక. నాయన నేడు మమ్మను దర్శించి మా మనస్సే మా జీవమునకును మా మరణమునకును కారణమని, ఆ మనస్సును మార్చడానికి నీవు శక్తిమంతుడమని తెలుసుకోచేసావు ప్రభువా. నాయన ఇదిగో సమాజముగా చేరిన మాపై నీ దయాదృష్టిని నిలిపి మా అందరి మనస్సులను ఎరిగిన దేవా, పరిశీలించు, పరీక్షించి మమ్మను తెలుసుకొని నీకు ఆయాసకరమైన మార్గముల నుండి మమ్మలను తప్పించి మారు మనస్సు గలవారినిగా చేసి నిత్య జీవమునకు యోగ్యులనుగా చేసి అంగీకరించమని, దుష్టుని నుండి దురాలోచనల నుండి తప్పించి కాపాడమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.